హాయ్ అండి. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ బ్యాటర్‌తో మనం పునుగులు ఎలా చేయాలో చూద్దాం. కొంచెం మైదా పిండి కలుపుకొని కన్సిస్టెన్సీ సరిపడా ఉండేలాగా చూసుకోవాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని చెప్పి పల్చగా ఉండకూడదు. బాగా బ్యాటర్ అంతా కలిసేలాగాను ఉండలు లేకుండా చేత్తోనే స్మూత్‌గా అయ్యేలాగా కలుపుకోండి. సోడా ఉప్పు కూడా అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ రవ్వ ఉంటుంది కాబట్టి మనకి గుల్లగానే వస్తాయి. పిండి కూడా కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంటే మాత్రమే మీకు ఆ గుల్ల అనేది వస్తుందండి. లేదంటే లోపలంతా పిండి ఉడకకుండా గట్టి గట్టిగా ఉంటాయి పునుగులు. ఈ విధంగా స్మూత్‌గా అయ్యేలాగా కలుపుకోండి. ఇంకా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోండి, కానీ వాటర్ అవసరం లేకుండానే సరిపడా పిండి వేసుకొని కలుపుకోండి. ఇలా స్మూత్‌గా అయ్యేలాగా చూసుకొని ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. కొంచెంసేపు పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ విధంగా పునుగులన్నీ వేసుకోండి. ఆయిల్ ఎప్పుడూ కూడా తక్కువగా ఉండకుండా చూసుకోండి. పునుగు మునిగే వరకు ఉంచుకోవాలి. లేదంటే కనుక పునుగులు గట్టిగదనం లోపల అలానే ఉంటుంది. వేయగానే ఇలా పైకి రావాలి. అప్పుడే మనకి లోపల గుల్ల అనేది వస్తుంది. అడుగున అలానే ఉండిపోయిందనుకోండి, ఆ వెయిట్‌కి లోపల ఉడకవు. ఆయిల్ కరెక్ట్‌గా హీట్లో ఉండాలండి. పునుగు వేయగానే ఇలా పైకి రావాలి. మీరు కావాలనుకుంటే దీనిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర కూడా వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నేను అవేం వేయకుండా చేస్తున్నాను. ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని అన్ని వైపులా గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి ఈవెన్గా గోల్డ్ కలర్లో వస్తాయి. ఆ తర్వాత వీటన్నిటిని కూడాను టిష్యూ పేపర్ కానీ లేదా నార్మల్ పేపర్ కానీ వేసి ఒక గిన్నెలో దానిలోకి వేసుకుంటే కనుక మీరు ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్ చేసుకుంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీ విత్ కారపొడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కావాలనుకుంటే టమాటా చట్నీతో కూడా తినొచ్చు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏ టైంలో అయినా కానీ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.